హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా విస్తారంగా వర్షాలు పడ్డాయి. ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై ప్రభావం అయితే కనుక దీని తీవ్రత అధికంగా కనిపించింది. చెరువులు, కుంటలను, జలకలను సంతరించుకున్నాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని అయితే డిశ్చార్జ్ చేశారు అధికారులు. ఇప్పుడు తాజాగా మళ్ళీ బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీగా వర్షాలు అయితే పడనున్నాయి. దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి, అలాగే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొద్ది ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఈరోజు రాత్రి లేదా రేపు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు కూడా అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షపాతం నమోదు కావచ్చు అంటున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు బెల్ట్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని ఎస్డిఎంఏ అంచనా వేసింది. తోని ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాయలసీమలోని 1-2 చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అయితే తెలిపారు. అలాగే వీటితో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కూడా పిడుగులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిల్చోకూడదని, అలాగే భారీ వర్షాలు పడేటప్పుడు, ఈదురుగాలులు వీచేటప్పుడు కూడా ఎటువంటి హోర్డింగులు లేదా శిథిలావస్థలో ఉన్న భవనాల గోడల వద్ద కూడా తలదాచుకోవద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సో ఇది ఫ్రెండ్స్, వెదర్ రిపోర్ట్. వినేస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.